నమస్కారం. ఇప్పుడంతా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఒక విషయం మాట్లాడుతున్నది. తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ జరిగింది. ఎడ్యుకేషన్ సమ్మిట్ గురించి మొత్తం ఇండియా మొత్తం ఎందుకు మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఆ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడు. తను మళ్ళీ గెలిచే అవకాశం లేదు, నేను చేయాలనుకున్నది చేశాను, నన్ను ఇప్పుడు దిగిపోమన్నా నేను దిగిపోతాను, నో రిగ్రెట్స్ అని చెప్పేశాడు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ వైరాగ్యం ఏమిటి స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. నిన్నటిదాకా వై నాట్ 175 అన్నావు కదా, అసలు 175కి 175 మనమే గెలుస్తామని చెప్పావు కదా స్వామి, ఇప్పుడు ఎందుకు ఈ వైరాగ్యం? అంటే మనం దుకాణం సర్దేసే టైం వచ్చిందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఆ సమ్మిట్లో ఏదో అంటే పొలిటికల్ విషయాలు మాట్లాడాల్సిన ప్రదేశం కాదు, కానీ చంద్రబాబు నాయుడు అది చేయలేదు, చంద్రబాబు నాయుడు ఇది చేయలేదు అనే మాట్లాడాడు. ఆ మాట్లాడుతూ ఇంకా మరి నేను చాలా పనులు చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పిన తర్వాత నేను చేయాలనుకున్నదంతా చేశాను, మరి ప్రజలు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు శిరసావహిస్తాను అని చెప్పటం వేరు. నేను ఇప్పుడు దిగిపోతాను, నేను నాకేమీ ఇది లేదు, నో రిగ్రెట్స్ అని చెప్తూ ఉన్నాడు. అంటే యుద్ధం ఆరంభం కాక ముందరే ఆయుధాల కింద పడేశాడు. మనం చూస్తూ ఉన్నాం, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లని మొత్తం మార్చేస్తున్నాడు. ఇప్పటికీ ఒక 52 మందినో 53 మందినో మార్చేశాడు. అంటే కొంతమందినేమో ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు పక్క నియోజకవర్గాలకి ట్రాన్స్ఫర్ చేశాడు, కొంతమందికి ఏమో టికెట్లు ఇవ్వను పో అన్నాడు. ఈ విధంగా మొత్తం 94 మందికి చేస్తాడనేది ఒక అంచనా. అంటే 94 మంది ఎమ్మెల్యేల మీద ప్రజా వ్యతిరేకత ఉన్నది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ 94 మందిని అంటే ఇంకా 94 మందిని మార్చలేదు, మారుస్తాడు. ఈ మార్చిన తర్వాత ఓ సర్వే చేస్తున్నాడు. మళ్ళీ ఐపాక్ టీం వాళ్ళు మళ్ళీ సర్వే చేస్తారు. సర్వే చేసి కొత్త క్యాండిడేట్కి ఎంతవరకు ప్రజాదరణ ఉంది అని మళ్ళీ ఒక సర్వే రిపోర్ట్ ఇస్తారు. ఆ సర్వే రిపోర్ట్లో మెరుగైన ఫలితం సాధిస్తాడా లేదా అనేది చూసుకుంటాడు. మళ్ళీ ఇన్ఛార్జిని మారుస్తాడు. అంటే ఇప్పుడు పెట్టిన ఇన్ఛార్జీలు వాళ్ళు క్యాండిడేట్లు అవుతారన్న నమ్మకం లేదు. అంటే ఒక ఎమ్మెల్యేని తీసేశాడు, ఇంకొక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అని ఒకరిని పెట్టాడు. ఇతనికి టికెట్ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అతనికి కూడా టికెట్ వచ్చే పరిస్థితి లేదు. సర్వేలో పాస్ కావాలి, ఐపాక్ సర్వేలో పాస్ కావాలి. పాస్ అయితే ఈ ఇన్ఛార్జికి టికెట్ అభ్యర్థి అవుతాడు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇతను కాడు. ఇది లేటెస్ట్గా జరుగుతున్నది. అందుకోసమే నిన్ను ఇన్ఛార్జిగా పెట్టాలంటే నాకు ఒక 20 కోట్లు డిపాజిట్ కట్టాలని అడుగుతున్నాడు. అంటే ఇటువంటి లింకులన్నీ పెట్టుకునేది ఎవరు అంటే గెలుపు మీద విశ్వాసం లేని వాళ్ళే ఇటువంటి లింకులు పెట్టుకుంటారు. ఇప్పుడు మొత్తానికి ఈ ఇండియా టుడే కాంక్లేవ్ సదస్సు అదంతా జరిగిన తర్వాత ఇప్పుడు మొత్తం అందరికీ అర్థమైపోయింది. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులకు అర్థమైపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడని. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం కష్టంగా మారింది. ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేయాలంటే 150 కోట్లు డిపాజిట్ పెట్టాలని చెప్తుంటే 150 కోట్లు డిపాజిట్ పెట్టి ఎంపీగా ఎవరన్నా కంటెస్ట్ చేస్తారా? ఈ కండిషన్ పెట్టిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన చెప్పేశారు, నా వల్ల కాదులేండి అని. ఇట్లా చాలామందికి ఈ కండిషన్లో పెట్టడం. అంబటి రాయుడు అనే ఒక క్రికెటర్ ఉన్నాడు, చాలా ఉత్సాహంగా చాలా సెంచరీలు కొట్టిన అమోఘమైన బ్యాట్స్మెన్. అంత బ్యాట్స్మెన్ వచ్చి ఇక్కడ బొక్కబొరలా పడ్డాడు. గుంటూరు టికెట్ కావాలంటే ఇచ్చేస్తాం రమ్మన్నారు. పార్టీలోకి వచ్చిన తర్వాత 150 కోట్లు డిపాజిట్ పెట్టమన్నాడు. పాపం ఆ పిల్లాడు 150 కోట్లు చూసి ఉన్నాడు ఇప్పటివరకు. 150 కోట్లు డిపాజిట్ పెట్టాలనేటప్పటికీ అతను చాలండి మీ టికెట్ అవసరం లేదు లేని అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఈ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించినందున ఇప్పుడు అసెంబ్లీ టికెట్లు అడగటానికి అభ్యర్థులు కూడా కరువైపోతారు అనేది వైసీపీ నాయకులే వేసుకుంటున్న ఒక అంచనా. చూద్దాం ఏం జరుగుతుందో. ఎలక్షన్ లోపల మరిన్ని డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయో చూద్దాం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.